హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. స్టాక్ మార్కెట్స్ పోస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే చాలా గందరగోళం జరిగింది. ఇప్పుడు ఇంకా బడ్జెట్ రాబోతుంది, దాని తర్వాత దసరా రాబోతుంది, సేల్స్ వస్తున్నాయి, చాలా జరుగుతున్నాయి. మరి ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్షన్స్ అయితే చాలా జరిగింది స్టాక్ మార్కెట్స్లో, అండ్ ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ అనౌన్స్ రాబోతుంది, అండ్ దసరాలో కూడా చాలా ఫ్లక్చుయేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నిజంగా బడ్జెట్ వరకు కొంచెం స్టాక్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అంటారు, పోస్ట్ బడ్జెట్ తర్వాత వరకు? ఈసారి బడ్జెట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి లాస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే దీనిలో మేజర్గా ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ ఒకటి మేజర్గా ఉంది. ఆ తర్వాత ఈ యొక్క ఆయుధాలు కానీ వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బాగా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీసే బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వాటిల్లో మనం ఎక్కువ ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే ఈ హాల్ బాగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్స్ కరెక్షన్ అయినప్పుడు కనుక ఇప్పుడు హాల్ 5500 ఆ రేంజ్లో ఉంది. ఏదైనా 5200 నుంచి 5000 మధ్యలో కనుక తీసుకుంటే ఒక 3-4 మంత్స్ అలా హోల్డ్ చేస్తే 6580 6000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే బై అండ్ డిప్స్ లాగా దానిలో ఒక ఇన్వెస్ట్మెంట్. అలాగే ట్రేడింగ్ కూడా అది 200 పాయింట్స్ ఎవ్రీ వీక్ మూవ్మెంట్ ఉంది. సో స్మాల్ క్వాంటిటీస్, అంటే నేను చెప్పేవన్నీ కూడా స్మాల్ క్వాంటిటీస్తోనే మీరు టెస్ట్ చేయను, కానీ మీ ఓన్ ఫండ్సే పెట్టుకోండి. అలాగే మీరు ఎక్కడ అప్పులు చేయటం కానీ ఇలాంటివి చేయొద్దు, ఎందుకంటే మార్కెట్స్ చాలా చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. సో మీరు ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి మీరు చెప్పే వాటిలో. ఇప్పుడు మార్కెట్ సెన్సిటివ్ ఉన్నాయన్నారు కదా, అంటే లైక్ ఫాలింగ్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇలాంటి టైంలో మనం స్ట్రాటజిక్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం బెస్టా, లేకపోతే ఆగి తర్వాత వెయిట్ అండ్ వాచ్ లాగా ఉండడం బెస్ట్ అంటారా? అదే అంటున్నా, మీరు ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్లో మీకు ఏదైనా ఒక 5% ఫాల్ పీక్స్ నుంచి డౌన్ అయినప్పుడు స్మాల్ క్వాంటిటీస్ ఇన్వెస్ట్ చేయండి. ఇదేంటంటే మేడం ఇక్కడ బేసిక్గా మీరు క్వశ్చన్లో మార్కెట్లో 2 రకాల పర్సన్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ట్రేడర్స్, ఒకళ్ళు ఇన్వెస్టర్స్. ట్రేడర్కి ఏంటంటే ఏదైనా ఓకే అనమాట, ఆయన టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా మార్కెట్ ఫాల్ అయితే సెల్లింగ్ చేస్తారు, మార్కెట్ బై అప్ ట్రేడ్ ఉంటే బయింగ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి మార్కెట్ ఫాల్ అయిందా లేకపోతే మార్కెట్ పెరిగి రెండు ఒకటే అనమాట. సో వాళ్ళ గురించి వర్రీ లేదు. ఇన్వెస్టర్స్కి వర్రీ ఎక్కువ. ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో ఆ పోర్ట్ఫోలియో ఇప్పటిదాకా వచ్చిన ప్రాఫిట్ 1 మినిట్లో వైప్ ఆఫ్, 2-3 డేస్లోనే వైప్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవటం, అలాగే వాళ్ళ గురించి మనం ఎక్కువ చెప్పేదంతా. సో ట్రేడర్స్కి టెక్నికల్స్ ఫాలో అవుతాం కాబట్టి స్టాప్ లాస్లు పెట్టుకుంటాం, ట్రెండ్ మనకు అనుకూలంగా లేకపోతే వెనక్కి వచ్చేస్తాం, స్మాల్ లాసెస్ బుక్ చేసుకుని బయటకు వస్తాం. ఇన్వెస్టర్ ఏంటంటే లాస్ బుక్ చేయలేరు వీళ్ళు. అందుకని ఏమిటంటే మీరు ఎప్పుడైనా 5% ఈ స్టాక్స్ ఇవి ఫండమెంటల్గా స్ట్రాంగ్, బడ్జెట్లో వీటికి ఎటు కేటాయింపు ఉంది కాబట్టి వీటిలో సేల్స్ పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు టెక్నికల్గా ఏదైనా స్మాల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీరు కొంచెం స్మాల్ క్వాంటిటీస్ అలా పెట్టుకోండి, చిన్న క్వాంటిటీస్తో ఇన్వెస్ట్ చేసుకోండి, ఓన్ అమౌంట్ పెట్టుకోండి. మీకు ఈ హాల్ కానీ తర్వాత మోజ్డాక్ అని ఉంది మన షిప్ యార్డ్ కంపెనీ, అది కూడా అంతే బాగా హై బీటా స్టాక్. ఇది డైలీ 500-600 అటు ఇటు పెరుగుతున్నాయి. సో ఇలాంటి హై బీటా స్టాక్స్లు ఏంటంటే మీకు ఇప్పుడు మొన్న 5800 నుంచి ఇప్పుడు 5200-300 దాకా వచ్చింది. మళ్ళీ 5000కి వచ్చినప్పుడు ఇక్కడ కొంత క్వాంటిటీ కొనుక్కోవటం, మళ్ళీ 5000 దగ్గర మళ్ళీ కొనుక్కోవటం, ఇంకా వరస్ట్ కేసులో 48 వచ్చినా మళ్ళీ రెడీగా ఉంటాం. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ 5-8 అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వండి. ఇది ఏంటంటే ఇది 6000 దాకా అలా రొటేట్ అవుతుంది. అంటే 1000 పాయింట్లు మూవ్మెంట్ ఉంది దీనిలో. ఈ 1 వీక్ 10 డేస్లో 1000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ ఉంది. అలాంటిది మనం ఓన్ అమౌంట్ ఉన్నప్పుడు బాగా మంచి క్యాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక 20-30 షేర్స్ కొన్నా మీకు ఏమవుతుందంటే 200-300 పాయింట్స్ మూవ్మెంట్ అంటే 5000-4000 ఈజీగా ప్రాఫిట్స్ వచ్చేస్తాయి విత్ ఇన్ 1-2 వీక్స్లోనే. అదే మన ఓన్ అమౌంట్ అయితే మనకి టెన్షన్ ఉండదు. కాబట్టి అలా మీరు స్మాల్ క్వాంటిటీస్ వాటిలో ట్రై చేయొచ్చు. అలాగే లార్జ్ పీపుల్ ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దామన్నా ఈ స్టాక్స్ బాగున్నాయి. ఒక 3 months 6 monthsలో ఇన్వెస్ట్ చేస్తాను,
మళ్ళీ డౌన్లో కూడా నేను బై చేయగలను రొటేషన్ లో కూడా మళ్ళీ చేసుకుంటాను వాళ్ళకి. అంటే ఇక నేను స్టాప్ లాస్ పెట్టను, కంప్లీట్గా హోల్డ్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో. అంటే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ కంపెనీస్కి బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మిస్సైల్ టెక్నాలజీ కానీ ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి హాల్ చాలా సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది సేల్స్ అవి. అలాగే మొజ్డా కూడా షిప్ బిల్డింగ్ కానీ సబ్మెరైన్స్ కానీ బిల్డింగ్ వీటికి ఆర్డర్స్ తీసుకొని చేస్తున్నారు. తర్వాత వచ్చి ఇది BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది కూడా అంతే 1600 మొన్న 1800 అలా వెళ్ళింది 2 డేస్లోనే. ఇవాళ మార్నింగ్ 150 పాయింట్స్ అలా డౌన్ అయింది. సో ఇది 1500 నుంచి 2000 మధ్యలో చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈ 1-2 వీక్స్ లో రొటేషన్ జరుగుతూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్. మనం క్లారిటీ క్యాచ్ చేసుకొని కొంచెం మీరు చార్ట్ అది చూసుకొని ఇప్పుడు 1600 ఇవాళ ఉంది ఆ రేంజ్లో ఎంటర్ అవ్వండి. మళ్ళీ 1500 దగ్గర కూడా మళ్ళీ ఎంటర్ అయ్యేటట్టు ఉంటే ఇది మళ్ళీ ఏమవుతుందంటే 1-2 డేస్లోనే 1 వీక్లోనే మళ్ళీ 1700 1750 అలా వెళ్తుంది. ఎందుకంటే వీటిలో స్ట్రెంగ్త్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్, ఈ 3 కంపెనీస్ బాగా మనం ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ట్రేడ్ చేసుకున్నా మంచి అమౌంట్స్ వస్తున్నాయి. ఓకే. తర్వాత ఏంటంటే మెయిన్ ఈ యొక్క బడ్జెట్లో ఎక్కువగా ఫోకస్ చేసే ఏంటంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ హౌసింగ్ గృహం లేని వాళ్ళకి ఇల్లు కడతాం హౌసెస్ గురించి. సో ఆ సబ్జెక్ట్లో ఆ కంట్రీ వాటికి ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించిన మేజర్ కంపెనీస్ అన్నిటికీ కూడా మళ్ళీ భూమి వస్తుంది. సో వాటిల్లో ఏమన్నా బాటమ్ అవుట్ అయిన కంపెనీస్ ఇప్పుడు సిమెంట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ఏవైతే కన్స్ట్రక్షన్ కంపెనీలు మేజర్గా ఉంటాయో అదే L&T కానీ, సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ కంపెనీలన్నీ చిన్న డిప్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. బెస్ట్ ఈ సెగ్మెంట్ ఒకటి మీరు కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ అయితే ఫోకస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మేజర్గా తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫార్మా ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా ఎక్కువ డిసీజెస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ ఇప్కా ల్యాబొరేటరీస్ ఒకటి మేము చెప్పాము. మ్యాన్కైండ్ ఇప్పుడు మంచి చార్ట్ టెక్నికల్గా బాగుంది, ఇది 1400 ఆ రేంజ్లో అలా ఉంది. అది మంచి ఒక 200 పాయింట్స్ అలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిప్లా ఒకటి బాగుంది. సో ఈ మ్యాన్కైండ్ కానీ ఇప్కా ల్యాబొరేటరీస్ సిప్లాస్ వీటిల్లో మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెడ్డీస్ అపోలో ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి, హై వాల్యుయేషన్ కొనలేం కాబట్టి ఇది బిలో 1000-1500 మధ్యలో ఉన్న కంపెనీస్ కాబట్టి. గ్లాండ్ ఫార్మా ఒకటి బాగుంది. సో ఇవన్నీ కూడా మన ఫార్మాలో బాగా చార్ట్స్ అవి వీక్లీ చార్ట్స్ చూశాను, బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ సీజన్లో మనకి కొన్ని ఏంటంటే ఇండస్ట్రీస్ కూడా సైక్లికల్ అంటాం. సో రెయిన్ సీజన్లో ఇవి ఎక్కువ ఫార్మా ఒకటి, తర్వాత ఈ ఫార్మా ఒకటి ప్లస్ ఫెర్టిలైజర్ కానీ వ్యవసాయానికి సంబంధించినవి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ ఈ రెండు బాగా వర్కౌట్ అవుతాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ నెక్స్ట్ మీరు అన్నట్టు ఇక్కడ నుంచి 6 months రేంజ్లో ఈ ఆటోమొబైల్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఆటోమొబైల్ సీజన్. ఎందుకంటే ఫెస్టివల్స్ బాగుంటాయి, సేల్స్ అన్ని ఇయర్ అండ్ సేల్స్ అంతా ఓన్లీ ఆ 2-3 months లోనే అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే ఇవాళ M&M కానీ ఇవన్నీ తగ్గి ఉన్నాయి. ఇది టెంపరీ పాలే వాళ్ళు రేట్లు తగ్గించారు కాబట్టి కొంచెం వాల్యుయేషన్స్ కరెక్షన్ అవుతుంటాయి. కాబట్టి వాటిని మీరు హైలైట్ చేసుకొని, ఎందుకంటే ఒరిజినల్గా కంపెనీస్ అవే, ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ అవే కాబట్టి ఇప్పుడు హై వాల్యుయేషన్ ఎప్పుడైతే వెళ్ళాయో అవి మళ్ళీ కరెక్షన్ అయినప్పుడు మంచి ఎంట్రీ పాయింట్స్ తీసుకోవచ్చు. సో ఈ టెంపరీ ఫాల్స్ జరిగినప్పుడు మనం క్లారిటీగా క్యాచ్ చేసుకోవాలి, మనం మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు ఐషర్ కానీ, తర్వాత M&M, ఆ తర్వాత హీరో మోటార్ ఒకటి బాగుంటుంది, TVS మోటార్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఒక 5% నుంచి ఇప్పుడు హై రేట్ నుంచి 5-10% కరెక్షన్ అయినప్పుడు మంచి ఎంట్రీ కింద ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు ఇవి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో. సో ఇప్పుడు మీరు చెప్పిన కంపెనీస్ ఏవైతున్నాయో అంటే ఎంత % గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గ్రోత్ ఇవి కంటిన్యూగా ఉన్నాయండి. ఎందుకంటే ఇవి అసలు యావర్ గ్రోత్ ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ 4-5 years వరకు కంటిన్యూ గ్రోత్. ఎందుకంటే అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి మారిపోతున్నాం. ఇప్పుడు మీరు నేను అందరం కూడా ఇవాళ కాకపోయినా రేపైనా ఎలక్ట్రికల్ వెహికల్స్కి రావాల్సిందే. అంటే ఇప్పుడు ఉన్న వెహికల్స్ అన్నిటినీ మార్చేసి కొత్త వెహికల్స్ రావాలి. కాబట్టి మనందరం కూడా మారాలి ఇవాళ కాకపోతే రేపైనా, అంతే కదా. కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళకి ఏమైందంటే సెగ్మెంట్ ఎడిషన్ అయింది. కాబట్టి ఆ ఈవీ సెగ్మెంట్లో ఇప్పుడిప్పుడే స్లోగా గ్రోత్ వస్తుంది. ప్లస్ ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది, సబ్సిడీస్ అలా ఇస్తుంది. కాబట్టి స్లోగా ఈ సేల్స్ అన్ని పెరుగుతున్నాయి. కాబట్టి అందరం కూడా ఈ కంపెనీలన్నీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మనం సేల్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రైసెస్ పెరుగుతాయి. కాబట్టి వాల్యూ గ్రోత్ సైడ్ అయితే ప్రాఫిట్ పరంగా కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి
మనం ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ట్రేడింగ్ పాయింట్లో కూడా ఈ కంపెనీలు పెట్టుకుంటే మంచి షార్ట్ టర్మ్ అయినా ఇవే లాంగ్ టర్మ్ అయినా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో సెక్టార్ వైజ్గా డిఫెన్స్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఒకటి, లేకపోతే ఫార్మా ఒకటి, ఆటోమొబైల్స్ ఒకటి, అట్లా ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేసుకుంటూ చేస్తే బెటర్ అంటారు. ఈ 4 బాగా గ్రోయింగ్ ఉన్నాయండి. తర్వాత ఏంటంటే ఈ రైల్వే కూడా మనకి ఆల్రెడీ పెరిగి ఉన్నాయి. అవి ఏదైనా కరెక్షన్స్ ఈ బడ్జెట్ ముందు ఏదైనా కొంచెం కరెక్షన్ అయితే మంచి వాల్యుయేషన్స్ వస్తాయి వాటిలో కూడా. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్స్ ఈ నెక్స్ట్ 4-5 years మనం చూస్తాం. పక్కా అది బుల్లెట్ ట్రైన్ చూస్తాం కాబట్టి దానికి సంబంధించిన ఆల్ రైల్వే మెటీరియల్ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ ఫ్లోరిష్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు అసలు ఇంకా ఒక ఈవెంట్ జరగకముందు ఇలా ఉంది, అదే అది మెటీరియలైజ్ అయ్యి జరిగి అవన్నీ మనం అయిపోయి ఇవన్నీ రన్నింగ్ అవుతున్నప్పుడు ఇంకా సేల్స్ పెరుగుతాయి కదా. సో అలాగే టికెటింగ్ కంపెనీ ఐఆర్సిటిసి కానీ, రైల్వే వ్యాగన్స్ కానీ, ఆర్వీఎన్ఎల్ కానీ ఇవన్నీ కూడా బాగా బూమ్ అవుతాయి. కాబట్టి మనం ఏంటంటే వీటిని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ పరంగా మంచి ఆపర్చునిటీస్ చూడొచ్చు. ఓకే. అంటే బడ్జెట్ వరకు కూడా కొన్ని కంపెనీస్ అప్స్ అండ్ డౌన్స్ ఈ 15 days మనం జాగ్రత్తగా, ఈ 10 to 12 days జాగ్రత్తగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కరెక్ట్ గా క్యాచ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్స్ వస్తాయండి. ఇది మళ్ళీ ఒకసారి సెకండ్ లెగ్ లాగా ఫీల్ అవ్వచ్చు ఈ కరెక్షన్ ని. అంటే ఈ కరెక్షన్ ని మన మంచి టైంలో, అంటే ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి, బాగా బాటమ్ అయినప్పుడు మన దగ్గర టోటల్ అమౌంట్ ఫండ్ పెట్టుకోవడం ద్వారా నెక్స్ట్ 3-4 months లో మీకు ఒక 15-20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 months లో 15-20%. అండ్ ఆల్సో రీసెంట్ గా 80,000 మార్క్ దాట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో బడ్జెట్ వరకు కూడా అలాంటి డేస్ వస్తాయి అంటారా మళ్ళీ? అంటే ఛాన్సెస్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే మనకి మేజర్గా అంతకుముందు మార్కెట్ అంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ వీళ్ళ మీద ఉంది. ఇవాళ అసలు వాళ్ళు వెళ్ళిపోయినా కానీ రీటైల్ మ్యూచువల్ ఫండ్స్ డైలీ సిప్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అంత పెద్ద ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎవ్రీ మంత్ సిప్ వస్తుంది కాబట్టి మార్కెట్స్ ఎంత పడితే వాళ్ళకి అంత బెటర్. అంటే చాలా మంది ఏంటంటే ఇక మార్కెట్స్ చాలా కరెక్షన్స్ అయిపోతాయి, బబుల్ ఇవన్నీ నెగిటివ్ న్యూస్లు వస్తున్నాయి. కానీ మీరు కొంచెం రియాలిటీ న్యూస్, అది ఒక ఇన్ఫర్మేషన్ లా తీసుకోండి, మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. రియాలిటీ చెక్ చేసుకో, ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. ఓకే ఇది ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ ఉందని మీరు ఎమోషనల్గా అన్నీ అమ్మేయటం అలా ఏం అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇటు సైడ్ ఎంత డౌన్ ఉంది, ఇటు సైడ్ మనకి ఇండియాలో పర్టికులర్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ చాలా, మీరు ఒకసారి చూడండి మంత్లీ అంత ఎస్ఐపీలు వస్తున్నాయి, వాళ్ళందరూ కొనాల్సిందే, స్టాక్స్ కొనాలి. ఆ కంపెనీస్ అన్నిటికీ ఎప్పుడైతే వాల్యూస్ తగ్గుతాయని చూస్తున్నారు కాబట్టి హెవీ కరెక్షన్స్ అవన్నీ కూడా ప్రెజెంట్ అయితే కష్టమే. కాబట్టి మనం ఈక్విటీలో ఉండి ఫండ్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్ అయినా కానీ ఈ కరెక్షన్స్ అనేది టెంపరీ అనిపిస్తుంది కాబట్టి లాంగ్ రన్ లో మీరు ఫెయిల్ అవ్వరు. సో మంచి ఫౌండేషన్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ టెంపరీగా ఇవాళ మైనస్ అయినంత మాత్రాన మార్కెట్స్ ఏమి మైనస్ అయిపోయే పరిస్థితి లేదు. అంటే ఇవాళ చూపించే గ్రోత్ ఇదేమి ఒక 1 day 2 days వచ్చింది కాదు, కొన్ని ఒక 10-15 సంవత్సరాల కష్టం ఇవాళ మనకు కనపడుతుంది ఇండియాలో. సో అంటే ఒక్క గవర్నమెంట్ అనే కాదు, ఈవెన్ అన్ని రకాలుగా అంత ఈవెన్ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వర్క్ యొక్క అవుట్పుట్ అనమాట ఇది. అంటే మనము వరల్డ్ కన్నా కొంచెం హైలో ఉన్నాం మన వర్క్ స్టాండర్డ్ కానీ. అది మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఎకనామిక్ పరంగా మనం కరోనాని హ్యాండిల్ చేసిన తీరు కానీ, మనం ఒక ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తున్న తీరు, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయి బయట, మీరు అటు రష్యా ఉక్రెయిన్ వార్తో రష్యా సగం అవుతుంది, అటు యుఎస్ ఈ మిగతా అందరికి సపోర్ట్ చేయడం, వాళ్ళ వల్ల ఏమవుతాయంటే ఫైనాన్షియల్గా అవన్నీ కూడా డౌన్ అవుతున్నాయి. మన ఇండియా ఒకటే ఎటువంటి వార్స్లో లేకుండా స్టడీ గ్రోత్ చూపిస్తుంది. కాబట్టి మనం ఇండియాని మీరు ఇవాళ చూడాల్సిన పద్ధతి ఏంటంటే నెగిటివ్ సైడ్ కాదు, అంటే గ్రోయింగ్ సైడ్, ఇది ఒరిజినల్ గ్రోత్. సో ఒరిజినల్ గ్రోత్ కాబట్టి టెంపరీగా క్రాషెస్ కన్నా కరెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే 100 రూపీస్లో ఉన్న కంపెనీ 150 అయినప్పుడు 120కి వస్తుంది. ఆ 120ని ఆపర్చునిటీగా పట్టుకోవాలి. కరెక్ట్. అండ్ ఇప్పుడు రీసెంట్గా అయినా 80,000 మార్క్కి మేజర్ రీజన్ ఏమంటారు? మేజర్ రీజన్ ఏంటంటే ఈ 3rd time గవర్నమెంట్ రావటం, అది ఈవెన్ వాళ్ళకి మెజారిటీ లేకపోయినా ఉన్న రిలయబుల్ సపోర్ట్ వాళ్ళ అలయన్స్ స్టాండర్డ్ అలయన్స్ ఇచ్చాయి కాబట్టి ఇండియన్ మార్కెట్లో పెద్దగా ఈ ఆందోళన రావు అనేది ఒక ట్రస్ట్ బిల్డప్ అయింది. సేమ్ టైం ఏంటంటే మన మోడీ గారు ఈ ప్రపంచంలో అందరితో కూడా బాగా ఫ్రెండ్లీనెస్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళందరితో ఇంకొంచెం పాజిటివ్ సపోర్ట్ వస్తుంది, మంచి ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి.
కాబట్టి మనకి ఉంది. ప్లస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో చాలా భాగస్వాములు అవుతున్నారు, గ్రోత్ కనపడుతుంది కాబట్టి అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇండియా మంచిగా ఎకనామికల్ పరంగా పోతుంది కాబట్టి బడ్జెట్ డేస్ ఇలాంటి స్పెషల్ డేస్లో మార్కెట్ చాలా కరెక్షన్స్ అవుతుంటాయి కాబట్టి అవన్నీ జాగ్రత్తగా ఎనలైజ్ చేసుకొని కేవలం మీ డబ్బును మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.